Hey guys, welcome back to my YouTube channel. Here I'm back with another new work from home opportunity at Cactus. Cactus వాళ్ళు అయితే ఇంటర్న్ మార్కెటింగ్ ఏఐ సొల్యూషన్స్ అయితే రోల్ అయితే రిలీజ్ చేశారు. జస్ట్ రీసెంట్గానే స్పాట్ అయింది ఈ రోల్. సో కమింగ్ టు దిస్ జాబ్ అండ్ లొకేషన్స్ ఏంటో చూసుకుందాం. ఇక్కడ లొకేషన్ వచ్చేసి ఇండియాలో ఎక్కడున్నా ఈ జాబ్కి అయితే అప్లై చేయొచ్చు. ఇదైతే ఇంటర్న్షిప్ పొజిషన్, నాట్ ఏ పర్మనెంట్ జాబ్ ఆర్ ఫుల్ టైమ్ జాబ్. ఇది ఇంటర్న్షిప్గానే వీళ్ళైతే రిలీజ్ చేశారు. కంప్లీటెడ్గా రిమోట్ లొకేషన్. ఇది ఇక్కడ రిమోట్ పొజిషన్ ఇచ్చారు కదా, కంప్లీటెడ్గా రిమోట్ లొకేషన్. అండ్ దీని జాబ్ కేటగిరీ వచ్చేసి మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ అనమాట. సో ఈ జాబ్కి ఎవరు ఎలిజిబిలిటీ చూసుకుందాం ఇప్పుడు. సో రీసెంట్గా అయితే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో, లేకపోతే డిగ్రీ చదువుతున్నారో, మార్కెటింగ్ ఆర్ కమ్యూనికేషన్స్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, సో అందులో ఎవరైతే చదువుతున్నారో, డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళకి ఈ ఆపర్చునిటీ. అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, జస్ట్ ఫ్రెషర్స్కి ఈ జాబ్. అండ్ మీకు ఇంకా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, రిటర్నింగ్ స్కిల్స్ ఉండాలి. ఎలా అంటే స్టోరీస్ టెల్లింగ్ నాక్స్ ఉంటాయి కదా, వాటిలో రిటర్నింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, మీకు రైటింగ్ స్కిల్స్ ఉండాలి. సో ఇంకా మీకైతే డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ గురించి అయితే తెలిసి ఉండాలి. అండ్ డీటెయిల్ ఓరియంటెడ్గా ఉండాలి, సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలి. అండ్ మల్టీ టాస్క్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఎబిలిటీ అంటే లైక్ మేనేజ్ చేసేంత ఎబిలిటీ కూడా ఉండాలి మీకు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అంటే అసెస్మెంట్ గురించి చెప్తున్నారు వీళ్ళు. మీరు అప్లై చేసే ముందు ఇక్కడ ఇదైతే చదవండి. సో వీళ్ళైతే ఫస్ట్ అయితే సెలెక్షన్ ప్రాసెస్ కొంచెం టిపికల్గా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇనిషియల్ స్క్రీనింగ్ ఉంటుంది, లైక్ ఫోన్ చేసి వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని. సో ఆ స్క్రీనింగ్ ఉంటుంది. ఆ స్క్రీనింగ్ తర్వాత వాళ్ళకి మీ రెజ్యూమే ఆర్ మీ క్యాండిడేట్ కనుక ఓకే అనిపిస్తే వాళ్ళైతే టెక్నికల్ అసెస్మెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఒక 2 to 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. తర్వాత మీరు అసెస్మెంట్స్లో క్వాలిఫై అయ్యి ఆ టెక్నికల్ రౌండ్స్లో క్లియర్ చేస్తే మీకు ఇంకొక ఇనిషియల్ స్క్రీనింగ్ ఉంటుంది, బై రిక్రూటర్తోని ఉంటుంది ఇనిషియల్ స్క్రీనింగ్. తర్వాత ఇనిషియల్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత ఇనిషియల్ స్క్రీనింగ్ తర్వాత 2 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇవన్నీ క్వాలిఫై అవుతేనే మీరు కాక్టస్లో వర్క్ చేయడానికి ఎలిజిబుల్ అన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే B2B మార్కెటింగ్ ఉంటుంది. వాటిని కూడా మనం ఇనిషియేట్ తీసుకుంటూ ప్లానింగ్ చేస్తూ వర్క్ చేయాలి. త్రూ ఈమెయిల్ ఆర్ అవుట్రీచ్, సోషల్ మీడియా ప్రమోషన్స్ ఆర్ వెబినార్స్ ఇనిషియేటివ్ అన్నమాట. అండ్ ఆల్సో టైమ్లీ రోల్అవుట్ అండ్ అలైన్మెంట్ విత్ బిజినెస్ గోల్స్ అనమాట. సో ఈమెయిల్స్, ల్యాండింగ్ పేజెస్, సోషల్ మీడియా పోస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని కూడా టార్గెట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనమైతే ఎంగేజింగ్ చేస్తూ ఉండాలి. అండ్ కొలాబరేట్ చేస్తూ ఉండాలి విత్ డిజైన్, సేల్స్ అండ్ ప్రోడక్ట్ టీమ్స్తోని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కొలాబరేటింగ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మార్కెటింగ్ కాబట్టి మనమైతే ఎక్స్ప్లోర్ చేసుకోవాలి అన్నట్టు వర్క్ని. అండ్ ఇంకా మీకైతే పర్ఫార్మెన్స్ మెట్రిక్స్లో ఉండాలి. క్లిక్ త్రో రేట్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ నెంబర్స్ ఉంటాయి కదా ఓపెన్ నీడ్స్లో, అవి కూడా ఉంటాయి, అవి కూడా చూసుకోవాలి. అండ్ రెగ్యులర్ రిపోర్ట్స్ ఉంటాయి, అవి కూడా మనమైతే అసెస్ చేస్తూ పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉండాలి. సో ఇంకా మీకైతే ఎక్కడున్నా పర్లేదు, ఇండియాలో మాత్రమైతే ఉండాలి మీరు, లైక్ నాట్ US, UK ఉన్న వాళ్ళకైతే ఈ జాబ్ అయితే ఎలిజిబుల్ కాదు. సో ఇదంతా కాక్టస్ గురించి చెప్తున్నారు వీళ్ళు. సో మీకైతే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైతే రీసెంట్గా గ్రాడ్యుయేట్స్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్స్ లేదు ఇంకా పర్సింగ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి హ్యాపీగా. ఇదైతే పర్మనెంట్ రోల్ అయితే కాదు, ఇంటర్న్షిప్ రోల్. ఇది అఫీషియల్ వెబ్సైట్లోనే స్పాట్ అయింది. ఈ డిస్క్రిప్షన్ అయితే నేను మీకు ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఈ లింక్ మీకు వెళ్ళి అప్లై చేయండి. థ్యాంక్ యూ.